ఉప ముఖ్యమంత్రి ప్రజలందరూ టీవీల దగ్గర చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గౌరవ అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారం. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం. నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు, మోస్ట్ ఆఫ్ దెమ్. నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను, టీవీలో చూసామని. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో 100 విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటా ఉన్నాను అసలు ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా చేయొచ్చా అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను, మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో. నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the house assembles under article 175 176 of the constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the governor's address and shall not obstruct or interrupt the address in any manner. మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలినిటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్